హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. హాయ్ తమ్ముడు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్? సూపర్. మీరు ఇదిగో గొంతే కొంచెం కష్టంగా ఉంది, కొంచెం బేర్ చేయి. ఓకే సరే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే February 21 అని అనౌన్స్ చేశారు, తర్వాత 26th అన్నారు, ఇప్పుడు March 14th వస్తున్నారు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం జరిగింది ఇంత డిలే అవ్వడం? అనౌన్స్ చేసిన డేట్ ఒకటే తమ్ముడు, Feb 14th అనౌన్స్ చేసాము. మళ్ళీ ఎప్పుడు 21st 26th అని చెప్పలేదు. ఎప్పుడు టైం తీసుకొని అంటే అయిందైతే ఏం లేదు. జాన్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఎక్కడో మాకు ఎనఫ్ స్పేస్ సరిపోలేదేమో, మంది లవ్ సబ్జెక్ట్ కదా, పాటలు వెళ్ళాలి, నిదానంగా వద్దాం, తొందర ఏముందని కాన్షియస్గా టీం తీసుకొని ఒకసారి అవుట్పుట్ చూసుకొని చిన్న చిన్నవి ఏమైనా ఉన్న కరెక్షన్ చేద్దామని చేసి హోలీకి వస్తాం. హోలీ కూడా కొంచెం మంచి లాంగ్ వీకెండ్, ఈసారి ఫ్రైడే హాలిడే, అందరూ వెళ్తారు, సాఫ్ట్వేర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అని ఇంకా వస్తాం. ఓకే. అంటే ట్రైలర్ చూశానన్న, ఫస్ట్ కొంచెం రొమాంటిక్గా అనిపించింది, మిడిల్ పార్ట్ మొత్తం యాక్షన్ తింపేశారు, మళ్ళీ క్లైమాక్స్లో వచ్చేసి రొమాంటిక్ క్లోజ్ చేశారు. అంటే ఇది కమర్షియల్ వేలో వెళ్తుందా మూవీ, లేకపోతే రొమాంటిక్ వేలో వెళ్తుందా మూవీ? వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అంటే క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. మీకు మోర్ ఆఫ్ యాక్షన్ వీటన్నిటికన్నా ఏదో స్ట్రాంగ్ ఎమోషన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద ఫిల్మ్. అరే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు వీడు, ఏదో చెప్తున్నాడు, చూద్దాం, ఆ వైబ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ట్రైలర్లో సారీ అనే వర్డ్ గురించి చెప్పారు, మంచిగా చెప్పారు. అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు తప్పు చేయకపోయినా సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? చాలాసార్లు చెప్పేసి ఉంటాం. అంటే తప్పించేసుకోవచ్చు కదా ఈజీగా, ఆ వర్డ్ని యూజ్ చేసేసి ఉంటాం చాలాసార్లు. ఈ సినిమా చేసే ప్రాసెస్లో ఎక్కడో 10% అయితే మారాను అనుకుంటున్నాను. ఓకే. ఆ 2 పదాలకైతే వాల్యూ ఇస్తున్నా. ఒక 10%, అంత ఈజీగా అది మారిపోవడం ఇన్స్టెంట్గా, ఒక 10% వరకు మారాను. ఓకే. అంటే ఈ మూవీ కా ముందు స్టార్ట్ అయిందన్నా, లేకపోతే కా తర్వాత స్టార్ట్ అయిందా? అంటే రెండు సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయా? కాకంటే ముందు స్టార్ట్ అయింది. ముందు ఇదే రావాల్సింది. ఇది మాకు డేట్స్ ఇష్యూస్ వల్ల అది వల్ల చేయలేకపోయాం. ఇది కొంచెం పెద్ద సినిమా, ఆల్మోస్ట్ 90 days షూట్ చేసాం. ఇది దానివల్ల కుదరలేదు అంతే. అంటే మ్యాంగ్లూర్లో చేసాం షూట్ 50 days, మళ్ళీ మ్యాంగ్లూర్కి వెళ్ళాలి అంటే అన్నీ సెట్ అవ్వలేదు. అందుకని ఈ మధ్యలో నాకు లాస్ట్ 1 year అసలు సినిమా లేదు నాది. మరి 1 year అయిపోతుంది అని దెన్ కా రిలీజ్ చేశాను. ఓకే. మీ కో స్టార్స్ గురించి? రుక్సర్ అండ్ క్యాథీ డేవిడ్సన్, వెరీ స్వీట్, వెరీ ప్రొఫెషనల్. రుక్సర్ చాలా అల్లరిగా కనిపిస్తుంది. క్యాథీ ఏంటి అని అంటే, అరే మనకి ఇలాంటి ఎక్స్ ఉంటే బాగుండు కదా అనే వైబ్ని అయితే కంపల్సరీ ఇస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్గా చేసింది, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. తను సెట్ అయింది బాగా రోల్. ఎక్స్ అంటే గుర్తొచ్చింది, మీరు అన్నారు కదా దిల్లుబో సినిమాకి కుదిరితే ఎక్స్తో తీసుకెళ్ళండి అన్నారు. మరి మీరేం ప్లాన్ చేస్తున్నారు? మేడం ఏమైనా అడిగారా? నేను యాక్చువల్గా సినిమాలో ఉన్నారు కాబట్టి ఇంకెలాగో నాకు ఎక్స్లో వెళ్తాను. అంటే ఎందుకన్నానంటే ఫన్నీ వేలోనే చెప్పాను, ఎక్స్ నథింగ్ సీరియస్, కానీ వెరీ మంచి ఎమోషన్ చెప్పాము ఎక్స్ గురించి. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అది నోడ అంటే కొంచెం ఏదైనా ఈజీగా చెప్పేస్తాడు ఏంటి అన్నట్టు ఉండొచ్చు, కానీ అరే ప్రతిసారి మన ఎక్స్ అని కానీ ఏదో బ్యాడ్గా చూడాల్సిన అవసరం లేదు. మేమేం చూసారన్న అది, అంటే వాళ్ళ ఆయన పర్మిషన్ అడగాలి, మేము ఎక్స్తో వెళ్ళాలంటే పంపారు చూసారా? అదే వాళ్ళ నాన్న పర్మిషన్ నువ్వు అడుగుతావు, వాళ్ళ ఆయన పర్మిషన్ నువ్వు అడుగుతావు ఎప్పుడు అని చెప్పి నేను అడగలేను, కానీ దేర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ. హ్యాపీగా మీరు వెళ్ళి చూడండి. అట్లీస్ట్ కలిసి చూడకపోయినా సినిమా చూసిన తర్వాత ఒక మెసేజ్ అయినా చేయాలనిపిస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఎక్స్తో మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే ఎక్స్ని తిట్టాలనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుంది. వీఆర్ ఎక్స్ అని మనం మంచిగా చూపిస్తాం. ఓకే. అది అబ్బాయిని అమ్మాయి వదిలేని, అమ్మాయి అబ్బాయిని వదిలే, కానీ ఎక్స్ అనే దానికి నథింగ్ బ్యాడ్, వీ షుడ్ కంటిన్యూ ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్ చెప్తున్నాం. అది మీకు కనెక్ట్ అవుతుంది, రైట్ వేలో చూపించాం. ఓకే. ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇది రాజావా రాణి గారి లవ్ స్టోరీ కదా, సో ఆ తర్వాత రిలీజ్ చేసిన లవ్ స్టోరీస్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అంత సౌండ్ చేయలేదు. సో ఈ సినిమాకి అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? అదేం లేదు. సమ్మతమే చాలా గట్టిగా రీచ్ అయింది, బట్ మీరు అన్నట్టు దట్ బ్లాక్ బాస్టర్ అన్నది మేము మిస్ అయ్యాం. దట్ సాలిడ్ హిట్ ఉంటుంది కదా, అది మిస్ అయ్యాము. సో మెనీ రీజన్స్ ఉన్నాయి దానికి, మెనీ ఫిలిమ్స్ రిలీజ్ అవ్వడం ఇది. బట్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, ఓటీటీలో చూసిన వాళ్ళు చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ సమ్మతమే రీల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి, ఆ డైలాగ్స్, సారీ డైలాగ్ కానీ ఇది కానీ. ఇది సాలిడ్ ఉంటుంది. సమ్మతమే సింగిల్ థ్రెడ్ మీద వెళ్ళే సినిమా, మోర్ ఆఫ్ యాక్షన్ ఉండదు, దట్ హ్యాపీగా చూస్తూ అలా వెళ్ళిపోతూ లవ్ స్టోరీ ఉండొచ్చు. ఇది అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ప్యాకేజ్ ఫిల్మ్ ఇది. మీరు మంచి వైబ్ అవుతారు సినిమాలో. ఓకే. ఇది మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ కదన్నా, అంటే మీరు కారు చూసి తీసుకున్నారా, లేకపోతే ముందే శ్యామ్ సిఎస్ అని అనుకున్నారా మీరు? ముందు దిల్రుబా చేశారు ఆయన, దిల్రుబా చూసి నేను కాకు తీసుకున్నాను. దిల్రుబాస్ కార్ తీసుకున్నాను. ఓకే. బెస్ట్. నేను ఐఎమ్ షూర్ చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు కదా, హ్యాపీగా దిల్రుబా సినిమాకి వెళ్ళిపోండి. 14th March, 2 hours 20 minutes మీరు మంచి వైబ్ అవుతారు. ఏమి ఇచ్చాడరా మ్యూజిక్ అని, మంచి పాటలు, మంచి లొకేషన్స్, ఇవన్నీ చూసి సౌండ్ వైజ్ మంచి వైబ్ అవుతారు మీరు.
సో నెక్స్ట్ వచ్చేసి అన్న కా గురించి కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాగా ఎమోషనల్ అయ్యారు. మీలో ఉన్న బాధ అంతా బయట పెట్టేశారు. అంటే ఆ బాధను ఎలా మేనేజ్ చేస్తారు అన్న? అన్ని ఇయర్స్ అంత బాధని ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు మీలో మీరే? అదే లేదు, ప్రాసెస్ అయిపోయింది అంతే. ఎప్పుడు పెద్దగా పట్టించుకోను. ఆ రోజు ఎందుకో సో మెనీ రీజన్స్ వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత ఎందుకు మాట్లాడానన్న ఫీలింగ్ కూడా ఉంది. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయను ఎక్కువ. దట్ అవన్నీ ఇంకా అవుతుంటాయి లేదో వెళ్తుంటాను. కానీ ఆ రోజు ఎందుకో చాలా రీజన్స్ ఉన్నాయిలేండి దానికి. ఆ రోజు కొంచెం బస్ట్ అవడానికి అంతకు మించి ఏం లేదు. ఓకే అన్న. అంటే కా పెద్ద సక్సెస్ అయింది. తర్వాత మీకు చాలా బ్యానర్స్ నుంచి మూవీస్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా ఫిల్టర్ చేస్తున్నారు? అంటే నెక్స్ట్ లైనప్ ఎలా డిసైడ్ చేసుకున్నారు మీరు? చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. 1కి 10 సార్లు సబ్జెక్ట్ చూసుకుంటున్నా, డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నా, అన్నీ ప్రాపర్గా నాకు నచ్చితేనే సెట్స్ పైకి వెళ్తున్నా. తొందర లేదు, తొందరపడట్లేదు. నేను ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు, కానీ చేసిన ప్రతి ఒక్క సినిమా నాకు వీలైనంత బెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంటే మీరు డైరెక్టర్ అన్నారు. మ్యాక్సిమం మీ ఫిల్మోగ్రఫీలో మ్యాక్సిమం అందరూ కొత్త డైరెక్టర్స్ ఉంటారు, న్యూ డైరెక్టర్ ఉంటారు. న్యూ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీ ఎంత హిట్స్ వచ్చినా కానీ. ఏంటి దాని వెనక రీజన్ అయింది? అంటే ఎక్కడో తెలియకన్నది ఒకటి ఉంటుంది కదా, మనకెవరూ అవకాశం ఇవ్వలేదు, మనము చేసామది. ఎక్కడో ఎవరైనా ఇలా కొత్త వాళ్ళు వచ్చి మంచి కథ చెప్పినప్పుడు తెలియని ఒక అరే మనం ఇలా వచ్చాం కదా, మనోడు వస్తే బాగుంటుంది కదా అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. దానివల్లనేమో కొత్త డైరెక్టర్ అనగానే తెలియకుండా నాకు ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది. అని నాకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేవు. ఏది ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడకపోతే ఏమైపోద్ది, కెరియర్ హైసా లోసా స్టార్డమ్ ఆ జోన్లో లేను. మంచిగా సినిమాలు ఎక్స్ప్లోర్ చేద్దాం అనే జోన్లో ఉన్న యాజ్ ఆఫ్ నో. సో కథ నచ్చిందా, పర్సన్ బాగున్నాడా, యా. ఇప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా 1-10 సార్లు డైరెక్టర్తో ట్రావెల్ చేసి తను ఏమనుకుంటున్నాడో తెలుసుకొని మనం సైడ్ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేయగలిగినట్టు ఉన్నాయా ప్రొవైడ్ చేసి అంత డిస్కషన్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్తాం. ఓకే. అంటే అన్న మీకు జనరల్గా ప్రెస్ మీట్లో కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుతారు చాలామంది జర్నలిస్టులు. వాటిని ఎలా ఫేస్ చేస్తారు అన్న మీరు? అంటే ఎలా అంత కామ్గా ఎలా మేనేజ్ చేస్తారు అదంతా అదంతా? నాకు ఆ మినిట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే వాళ్ళు ఎలా అడిగారు అన్నది పక్కన పెడితే మనమైతే ఆన్సర్ మనకు అనిపించింది ఇద్దాం. ఏదో ఆయన ఏదో అడిగేశారు అని చెప్పి మనం ఏదో ఇప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అయిపోవాలనే జోన్లో అయితే ఉన్నాం. స్టేజ్ పైన ఎప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకెప్పుడో మనకి ఇంకా అవ్వట్లేదు ఈ క్వశ్చన్ వెరీ బ్యాడ్ వెళ్తుంది అన్నప్పుడు రియాక్ట్ అవుతానేమో నాకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్మూత్గా వెళ్ళిపోతాం అన్నట్టే ప్రయత్నిస్తాం. అండ్ ఎవరో ఒకరు ఇద్దరు అలా ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఆర్ గుడ్. ఓకేనా. మీ డైరెక్టర్ గురించి, మూవీ డైరెక్టర్ గురించి ఎలా వర్క్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది దిల్లుబా అనే సినిమా ఎలా ప్రాసెస్ స్టార్ట్ అయింది? నాకు 2021లో కథ చెప్పారు. 21లో పాయింట్ వినగానే ఎగ్జైట్ అయిపోయాను. ఇలా ఒకడు సారీ థ్యాంక్స్ ఒకటికి చెప్పడు, ఈ పదాలకు వాడు వాల్యూ ఇస్తాడు అనగానే నాకు ఇన్స్టెంట్గా తట్టింది. అంటే ఏదేదో బాగానే ఉంది కదా అని. ఇంకోటి ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్లో ఇలా కలుపుతుంది, వీఆర్ షోయింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే అనగానే ఐ ఫెల్ట్ నైస్, బాగుంది కదా అని. ఈజ్ మోర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ వైబ్ పర్సన్. ఏది ఎక్కువ సీరియస్గా తీసుకోడు, లైఫ్ని చాలా చిల్గా హ్యాపీగా ఏదైనా ఎప్పుడన్నా కరెంట్లో ఈ సీన్ ఇలా కాదు కదా ఇంకో విధంగా చేద్దాం అంటే చేయొద్దనాలి. మంచి రైటర్ తను, మంచి డైలాగ్స్. మీకు అందుకే ఎక్కువ అప్రిషియేషన్ డైలాగ్స్కి వచ్చాయి. టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇది డైలాగ్స్ చాలా బాగా రాస్తారు. ఇన్స్టెంట్గా ఆయన దగ్గర ఉంటాయి, ఇలా ఇది కాకపోతే అది అన్నట్టు ఉంటాయి. చాలా బాగా తీసాడు. ఐఎమ్ షూర్ మీ అందరికీ చాలా బాగా నచ్చాలి, తనకి మంచి పేరు రావాలి. ఓకే. ఎస్విఎస్ రిలీజ్ చూసారా? చూసాను. ఎంజాయ్ చేశారా? అంటే ఇప్పుడు 2030లో ఉన్న కిరణ్ భవన్కి 2025లో ఉన్న కిరణ్ భవన్కి డిఫరెన్స్ ఏంది? చాలా మారింటుంది కదా. అప్పుడంతా అల్లరి చేష్టలు. అంటే మీరు పెద్దవాడా చిన్నవాడా? నేను చిన్నవాడిని. ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పిఆర్ అనే థింగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. అంటే ఒక హీరోకి, అంటే నాగ చైతన్య గారు చెప్పారు పిఆర్ ఎంత అవసరం అనేది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఆర్ అనేది ఎంత అవసరం, ఒక హీరోకి అవసరమా, నెగిటివ్ పిఆర్ అనేది అవుతుందా రియల్గా, అది చెప్తారు సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే కంపల్సరీ పిఆర్ అన్నది అయితే ఉండాలి. అంటే పిఆర్ డజన్ మీన్ దట్ ఏదో చేసేయాలి, మన గురించి ఎక్కువ వేయించుకోవాలి, పొగిడించుకోవాలి, అది చేసుకోవాలి, అది థింగ్ కాదు. పిఆర్ డజన్ మీన్స్ దట్ ఇప్పుడు నేను అందరితో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేను. ఒక పిఆర్ అనే థింగ్ ఉంటే ఏంటంటే ఒక రైట్ పిఆర్ ఉంటే హీల్ కమ్యూనికేట్ రైట్ థింగ్. ఇప్పుడు నా గురించి మీకు ఏదో ఒక న్యూస్ వచ్చింది, అది రైటా రాంగ్ అని తెలుసుకోవాలంటే ఒక పర్సన్ ఉండాలి కదా. ఎవ్రీ టైం మీరు నాకు అప్రోచ్ అవ్వలేకపోవచ్చు, ఒక పర్సన్ ఉండాలి కదా. పిఆర్ ఏంటంటే నిజమా కదా మీకు చెప్తాడు, ఒక రైట్ కమ్యూనికేషన్ ఉంటుంది. అతను లేడు అనుకోండి, మీరు ఏదో ఒకటి వింటారు, మీరు నిజంగా అది నిజమా కదా నన్ను కనుక్కుందాం ట్రై చేసినా ఒకవేళ నేను అవైలబుల్ లేదు అనుకోండి, మీరు ఒకసారి 2 సార్లు ట్రై చేస్తారు, అది ఇంకా లేదులే నిజమేమో అని మీరు అలా ఆ సినారియో ఉంటుంది కదా. సో పిఆర్ ఉంటే ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఇంకా
ఇలా రేపు వీటిని ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు ఎలా ఉన్నా వేసేవాడు వేస్తూనే ఉన్నాడు, చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, దాన్ని మనం ఏమీ చేయలేం. ఆ టైంకి తన మూడ్ మనల్ని ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నాడు అన్నది తన థింగ్ అంతే. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది సినిమాని పెంచుతుందా లేకపోతే ఎలా అన్న అంటే చంపుతుందా ఇంకా పెంచుతుందా సినిమా మీద ప్రేమ అనేది? అది డిపెండ్స్ తమ్ముడు. ఇప్పుడు అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా ఇంత డబ్బులు పెట్టి తీస్తున్నాం, ఆ డబ్బులు థియేటర్ నుంచి రాకపోతే ఏంటి పరిస్థితి అన్న భయం ఉంటుంది కదా. అది ఓటీటీ అన్నది ఉంది. ఓటీటీ ముందులా ఇప్పుడు లేదు, కొంచెం టఫ్ అయింది. ఇప్పుడు సినిమా పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. టు బీ వెరీ 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 హానెస్ట్, చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు ఇంకెవరైనా యంగ్ జనరేషన్ హీరో రావాలన్నా ఎవరన్నా రావాలన్నా నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ కూడా తగ్గిపోతున్నారు, ముందులా లేరు. రూపాయికి రూపాయి కనపడడం అన్నది చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు. బికాజ్ ఒక సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమాని థియేటర్కి వరకు తీసుకెళ్ళి జనాల్ని తీసుకొచ్చి థియేటర్లో డబ్బులు చూడాలి అన్నది ఏదో రేర్గా జరుగుతుంది. ఇప్పుడు మీ 2024లో బాగా ప్రాఫిటబుల్ ఫిలిమ్స్ చెప్పండి అంటే నాకు తెలిసి తిప్పి కొడితే 10 చెప్పగలరేమో, చెప్పలేం. ఎందుకంటే అన్నీ దాటుకోరావాలి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగాలేదనే వాళ్ళు 100 మంది ఉంటారు, బాగుందనే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని దాటి థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావడం అన్నది చాలా అంటే చాలా కష్టమే. అంటే అబౌట్ రివ్యూస్ కూడా, అంటే రివ్యూస్ అనేది బెటరా కాదా అని మన సినిమా ఇండస్ట్రీకి? ఇప్పుడు ఎవరైనా ఇట్స్ దేర్ ఓన్ రైట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. బట్ నేను ఎప్పుడు లాస్ట్ టైం అదే చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పాను అంటే 100% మేము సినిమాని వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సినిమా మేము చేస్తేనే ₹1 టికెట్ పెట్టుకొని తీసుకొస్తారు. మేము మంచి సినిమా తీసినప్పుడు మీరు ఎలాగో అప్రిషియేట్ చేస్తున్నారు, మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి, బాగుంది సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నిసార్లు కుదరడం కష్టమైపోతుంది ఎంత ప్రయత్నించినా. బికాజ్ ఎక్కువ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ కదా, ఒక్కొక్కసారి ఏది వర్కౌట్ అవుతుందో కూడా తెలీదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం ఒక ఫెటర్నిటీ. సినిమాలు తీయడమే కష్టమైపోతుంది ఇంకా ఫ్యూచర్లో. ఎక్కడో తెలియకున్న ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంటే, అంటే చెప్పే మాటలో, ఇప్పుడు బాగాలేదనే చెప్పాలి, అదేం బాగుందని చెప్పడదు, కానీ బాగాలేదని చెప్పే దాంట్లో కూడా ఒకటి ఉంటుంది కదా. అలాగే కొంచెం పాజిటివ్ వేలో ఉంటే, కొంచెం అందరి సైడ్ నుంచి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, చిన్న మేమర్ కావచ్చు, చిన్న రివ్యూ రైటర్ కావచ్చు, యూట్యూబర్, మనందరం ఒక సినిమా ఫెటర్నిటీ. అందరం సినిమాని నమ్ముకొని వచ్చాము ఇక్కడికి. రేపు మీరు హీరో అవ్వచ్చేమో, రేపు మీరు డైరెక్టర్ అవ్వచ్చేమో, ఏదైనా అవ్వచ్చు. ఈరోజు ఇలా ఇనిషియల్గా మీరు కెరీర్ స్టార్ట్ చేశారంతే, రేపు ఈ ఫేజ్కి వచ్చినప్పుడు మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. అంటే ఇక్కడ రియాలిటీలో సినారియోస్ ఏముంటాయి, ఒక ఐడియా లెవెల్లో అన్నీ బాగానే ఉంటాయి, అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కష్టాలు ఏముంటాయని తెలుస్తుంది. అందుకే ఐ పర్సనలీ రిక్వెస్ట్, బీ ఇన్ దట్ పాజిటివ్ నోట్. బాగాలేదంటే బాగాలేదనే చెప్పండి, కానీ అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదేమో. సినిమాల పరిస్థితి అయితే అలా అయిపోయింది అన్నది థింగ్. అంటే ఇప్పుడు కిరణ్ భవన్కి నేను ఒక స్టోరీ చెప్పాలి అంటే, నా కిరణ్ భవన్ నీ కిరణ్ భవన్ దగ్గరికి వెళ్ళాలి, నాకు మంచి స్టోరీ ఉంది, నేను ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? నాకు ఏం తెలియదు, మీ దగ్గరికి వెళ్ళాలో ఏం తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వీక్లీ ట్వైస్ అయినా నేను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూస్తూ ఉంటాను. ఓకే. అన్నీ నాకు చదవలేకపోవచ్చు, ఎప్పుడో ఒక్కొక్కసారి నాకు కంటపడుతూ ఉంటాయి. నాకు అక్కడ ఏదైనా రైట్గా అనిపిస్తే నేను రిప్లై ఇచ్చేస్తాను అక్కడే ఇన్స్టెంట్గా, ఏమీ ఆలోచించను. ఇంకెవరైనా మాకు తెలిసిన పర్సన్, ఇప్పుడు నా టీంలో కానీ ఎవరైనా ఉంటారు కదా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నేను చేసే సినిమాలు ఎవరైనా తెలిసినా, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే వింటూనే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కథలు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత జర్నీ ఉందన్న, మీకు ఇన్ని ఇయర్స్ జర్నీ ఉంది. సో వాట్ ఈస్ పాజిటివ్ ఇన్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ నెగిటివ్ ఇన్ ఇండస్ట్రీ? నెగిటివ్ అన్నది పక్కన పెట్టేద్దాం, నెగిటివ్ అన్న థింగ్ ఏం లేదు. అంటే పాజిటివ్ ఏంటంటే, సినిమా అన్నది ఎప్పుడూ చాలా ఎప్పటికీ ఉండిపోయే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ని బిలీవ్ చేస్తాం. మాకు ఎన్నిసార్లు డిస్కషన్ వచ్చినా, అరే దీంట్లో ఫ్యూచర్ ఉండదేమో, అవసరమా లేదా అని అన్నా కానీ, నేను ఏమనుకుంటున్నా అంటే, సినిమా ఎప్పటికీ చచ్చిపోదు. ఎన్ని జనరేషన్లు మారినా సినిమా అన్నది అయితే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాజిటివిటీ ఏంటంటే, ఒక సినిమా వర్క్ జరిగితే చాలామందికి వర్క్ ఉంటుంది అక్కడ. ఒక సినిమా రోజు సెట్లో ఉందంటే ఎంతమందికి వర్క్ దొరకడం, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఇవన్నీ చాలా గట్టిగా ఉంటుంది. ఐ థింక్ అది ఒక మంచి పాజిటివిటీ అంట. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అవుతుంటే, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతుంటే వర్క్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు మీరు ఒక స్టోరీని బిల్డప్ చేస్తున్నా అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? అయిపోయింది మరి, ఒక 2 స్టోరీస్ అయిపోయేవి నేను రాసినవి. చూడాలి, రైట్ టైం చూస్తున్నది ప్లేస్ ఇన్ చేయడానికి. ఓకే. అంటే కా ప్రొడక్షన్ నుంచి వేరే సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెరీ సూన్ టు సే, ఒకరోజు చెప్తాను. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే, కా గురించి మాట్లాడగలను నేను, ఎందుకంటే మీరు కా ముందు మూవీస్ చాలా ఫ్లాప్ అయినాయి,
చాలా హేటెడ్ వచ్చింది మీకు, కానీ ఒక డే వస్తుంది, ఒక రోజు వస్తుంది అని ఒకటి ఉంటుంది మనకి. సో ఆ డే మీ కార్ రిలీజ్ డే అన్నమాట. సో మీరేందో మీరు పీపుల్కి చూపించారు, కిరణ్ భవన్ అంటే ఇదిరా, అసలు కిరణ్ భవన్ సినిమా అంటే ఇది అని చూపించారన్న. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ నుంచి మేమంటే అంటే రాజవారి అనే నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను ఇప్పటిదాకా. సో మీ ఫ్లాప్స్ వేసు, మీ హిట్స్ వేసు, మీరు ఎన్ని స్ట్రగుల్ పడ్డారు అన్నీ తెలుసు నాకు అది. సో కానీ మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకు కూడా, మిమ్మల్ని ఫ్యాన్స్ అనుకునే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట. సో ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిల్రుబా. సో దిల్రుబా గురించి ఒక్కసారి మా ఫ్యాన్స్కి ఏమైనా చెప్తారా, ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవచ్చు? March 14th హోలీ, ఆ హోలీ సెలబ్రేషన్లో అయితే ఉంటుందో దిల్రుబా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ లవర్స్, అందరితో ఫ్రెండ్స్ అందరితో కలిపి వెళ్ళండి. మంచి వైబ్ అవుతారు, మంచి మాటలు, మంచి పాటలు. యుల్ హ్యావ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు ఈసారి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. ఈ వీకెండ్కి ప్రాపర్ సినిమా దిల్రుబా, మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను అసలు మీకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, మిమ్మల్ని బోర్ కొట్టించను. ఏదో ఒక ఆస్పెక్ట్ మీకు నచ్చుతుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.